ఈ సమస్త లోకాలకు అమ్మవారే ఈశ్వరి, అధిష్టాన దేవత. అమ్మకు పైన, అమ్మను మించిన శక్తి మరొకటి లేదు. తనకు తాను తప్ప తనపై మరొక ఈశ్వరుడు లేనిది నిరీశ్వర. ఆదిశంకరుల వారు సౌందర్య లహరిలో శివుడు నీ శక్తిని పొందినప్పుడే లోకాలను సృష్టించడానికి సమర్థుడు అవుతున్నాడు. నీవు అతనితో లేకపోతే, అనగా నీ శక్తి ఆయనకు తోడ్పడకపోతే కనీసం కదలడానికి కూడా సమర్థుడు కాడు అంటారు. ఈశ్వరుడు అనే శబ్దానికి అధిపతి అని అమ్మవారి శక్తి ఉంటేనే ఈశ్వరుడు ఈశ్వరుడవుతాడు. ఆ శక్తి లేకపోతే ఈశ్వర శబ్దార్హుడు కాదు. ఎందుకంటే ఈశ్వరత్వం అమ్మవారి మూల శక్తి కాబట్టి. ఇంతెందుకు హరిహర విరించులంతా ఆ తల్లి కాలి క్రింద ఉండే రవ్వంత ధూళిని తమ శిరస్సులపై ధరించి 3 పనులు చేస్తున్నారు. అనగా బ్రహ్మ సృష్టిని,